మెగాస్టార్ చిరంజీవి కుటుంబం తెలుగు సినీ పరిశ్రమకు ఎక్కువ మంది హీరోలను పరిచయం చేసింది. పవన్ కళ్యాణ్ నుంచి వైష్ణవ్ తేజ్ వరకు చాలా మంది హీరోలు వచ్చారు. అయితే గత 2 ఏళ్లుగా ఈ మెగా ఫ్యామిలీ హీరోలకు సరైన హిట్ రాలేదు. 2023 జూలై నుంచి వరుసగా 7 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. బ్రో, బోలా శంకర్, గాంధేవదారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా, గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు. చిరంజీవి చివరగా 2023లో వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టారు. కానీ తర్వాత వచ్చిన బోలా శంకర్ బాగా ఫ్లాప్ అయింది. ఆయన కొత్త సినిమా విశ్వంబర చాలా రోజులుగా వాయిదా పడుతుంది. అదీ కాక అనిల్ రావుపూడితో కూడా మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలతో చిరు మళ్లీ ఫామ్ లోకి వస్తారా చూడాలి. పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత వచ్చిన హరిహర వీరమల్లు ఆయన కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ అయింది. ఇప్పుడు ఆయన అభిమానులందరి ఆశలు సెప్టెంబర్ 25న రాబోతున్న ఓజీ మీద ఉన్నాయి. అదీ కాక హరిశంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా చేస్తున్నారు. రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన ఆచార్య, గేమ్ చేంజర్ రెండో డిజాస్టర్ అయ్యాయి. గేమ్ చేంజర్ కోసం 3 ఏళ్లకు పైగా కష్టపడ్డ ఫలితం దారుణంగా వచ్చింది. ఇప్పుడు ఆయన ఆశలు 2026 మార్చి 27న రిలీజ్ కాబోతున్న పెద్ది మీద ఉన్నాయి. వరుణ్ తేజ్ సింగిల్ హీరోగా 2019లో వచ్చిన గద్దలకొండ గణేష్ ఆయన చివరి హిట్. F3 కూడా హిట్ అయిన తర్వాత అది మల్టీ స్టారర్ సినిమా. కానీ గని, గాంధేవధారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు 2026లో విడుదల కాబోయే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ యాక్షన్ కామెడీ చేస్తున్నారు సాయి ధరమ్ తేజ్. గత 6 సంవత్సరాల్లో విరూపాక్ష తప్ప ఆయనకు హిట్ లేదు. ఇప్పుడు ఆయన కొత్త సినిమా సంబరాల ఏటుగట్టుతో బిగ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. వైష్ణవ్ తేజ్ ఉప్పెనాతో ఘన విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తర్వాత కొండపొలం, రంగరంగ వైభవంగా, ఆది కేశవ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. గత 2 ఏళ్లుగా ఆయన కొత్త సినిమా కూడా ప్రకటించలేదు. సరైన స్క్రిప్ట్ దొరికితేనే రీ ఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. వరుసగా వచ్చిన ఈ ఫ్లాపులతో మెగా అభిమానులు నిరాశలో ఉన్నారు. ఇప్పుడు తమ హీరోలు మళ్లీ బలంగా రీ ఎంట్రీ ఇస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.